వెల్కమ్ వ్యూయర్స్. ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకు చస్తున్నారనే మాట అక్కడక్కడ వింటుంటాం. ఈ కథలో నిజంగానే ఒకరు చనిపోయారు. అది అతని స్నేహితుని చేతిలో. ఈ ముక్కోనపు ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్పాట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 21 ఏళ్ల నవీన్ అండ్ హరిహర కృష్ణ ఇద్దరు తెలంగాణలోని నార్కెట్పల్లికి చెందినవారు. 12th స్టాండర్డ్ వరకు క్లాస్మేట్స్. ఇప్పుడు హరిహర కృష్ణ హైదరాబాద్లోని అరోరా ఇంజనీరింగ్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నవీన్ ఏమో నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నవీన్ 2 ఏళ్ల నుంచి తన జూనియర్ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం హరిహర కృష్ణకు కూడా తెలుసు. నిజానికి హరిహర కృష్ణ కూడా అదే అమ్మాయిని ప్రేమించాడు. కానీ హరిహర కృష్ణ ప్రపోజ్ చేయడానికి ముందే నవీన్ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. అండ్ ఆ అమ్మాయి కూడా అతని ప్రేమను అంగీకరించింది. అందుకని హరిహర కృష్ణ తన ప్రేమ గురించి చెప్పలేదు. అలా 2 ఏళ్ల తర్వాత నవీన్ ఆ అమ్మాయి కొన్ని అపార్థాల వల్ల బ్రేకప్ అయ్యారు. దాంతో హరిహర కృష్ణ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు. వెంటనే వెళ్ళి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి కూడా ఆ ప్రపోజల్ని అంగీకరించింది. అయితే నవీన్ తన బెస్ట్ ఫ్రెండే తన మాజీ ప్రియురాలతో మాట్లాడుతున్నాడని తెలిసి దాన్ని అంగీకరించలేక ఆమెను తరచుగా ఫోన్ కాల్స్ చేసి ఇబ్బంది పెడుతుండేవాడు. దాంతో ఆ విషయం ఆమె హరిహర కృష్ణకు చెప్పుకుంది. అది విన్న హరిహర కృష్ణకి విపరీతమైన కోపం వచ్చి రాత్రి పగలు అతను దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. చివరికి నవీన్ తమ మధ్యకు రాకుండా ఉండాలంటే అతన్ని చంపడమే మార్గమని నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరి 17న నవీన్ హైదరాబాద్ వచ్చాడు. హరిహర కృష్ణకి కాల్ చేశాడు. వాళ్ళిద్దరూ ఎల్బీ నగర్ వద్ద కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి సిటీ అంతా తిరగడం మొదలుపెట్టారు. చివరికి ఒక వైన్ షాప్ దగ్గర ఆగి ఇద్దరు మద్యం కొనుక్కుని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూర్చొని మందు తాగడం స్టార్ట్ చేశారు. మెల్లగా అర్ధరాత్రి అయింది. హరిహర కృష్ణ సడన్గా నవీన్తో నా స్నేహితురాలకి కాల్ చేసావా అని అడిగేసరికి నవీన్ తడబడ్డాడు. నేను చేయలేదంటూ సర్ది చెప్పడానికి ట్రై చేశాడు. ఇంతలో హరిహర కృష్ణ సడన్గా నవీన్ పైన కత్తితో దాడి చేశాడు. అప్పటికే మత్తులో ఉన్న నవీన్ ఈ దాడిని ఊహించలేక కింద పడి ఆ తర్వాత ఇంకా లేవలేదు. హరిహర కృష్ణ నవీన్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతని దగ్గరున్న కత్తితో నవీన్ మెడ కోయడం ప్రారంభించాడు. ఆ తర్వాత నవీన్ పొట్టని చీల్చాడు. గుండె బయటికి లాగి నవీన్ పెదవులు, వేళ్ళు, ప్రైవేట్ పార్ట్స్ అలా అన్ని విడివిడిగా కట్ చేశాడు. ఈ అవయవాలన్నిటినీ అతని ఫోన్లో ఫోటో తీసి వాటిని ప్రేయసికి వాట్సాప్ చేశాడు. చూడు, ఇవే కదా నిన్ను ముద్దాడిన పెదాలు, నేనిప్పుడు వాటిని కత్తిరించేశాను. ఇవే కదా నిన్ను తాకిన వేళ్ళు, వాటిని కూడా కత్తిరించేశాను అని మెసేజ్ చేశాడు. దానికి ఆ అమ్మాయి గుడ్ బై అని రిప్లై ఇచ్చింది. అదే సమయంలో నవీన్ ఎంతసేపటికి హాస్టల్కి తిరిగి రాకపోవడంతో నవీన్ రూమ్మేట్స్ అతని మొబైల్కి కాల్ చేశారు. కానీ అతని మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే నవీన్ స్నేహితులు అతని స్నేహితురాలైన నిహారిక కాల్ చేసి అతని గురించి అడగడం స్టార్ట్ చేశారు. దాని గురించి తనకు ఏమీ తెలియదని నిహారిక చెప్పింది. దాంతో వాళ్ళు నవీన్ ఫ్రెండ్స్ నెంబర్స్ ఏమన్నా నీకు తెలుసా అని అడిగారు. హరిహర కృష్ణ నెంబర్ ఇచ్చింది నిహారిక. ఇప్పుడు స్నేహితులు హరిహర కృష్ణ కాల్ చేసి నవీన్ గురించి అడగ్గా సాయంత్రమే నా దగ్గర నుంచి బయలుదేరి హాస్టల్కి వచ్చేసాడే, ఇంకా రాలేదా అని అడిగాడు. 24 గంటలైనా నవీన్ ఆచూకీ తెలిగిపోయేసరికి నవీన్ తల్లిదండ్రులు తిరిగి మళ్ళీ హరిహర కృష్ణ కాల్ చేసి నవీన్ గురించి అడగడం ప్రారంభించారు. దానికి హరిహర కృష్ణ మళ్ళీ అదే సమాధానం చెప్తూ వచ్చాడు. నవీన్ తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కొడుకు కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు హరిహర కృష్ణకు కాల్ చేస్తే అతని మొబైల్ అందుబాటులో లేదని వచ్చింది. అతని పేరెంట్స్ని సంప్రదించగా దానికి వాళ్ళు హరిహర కృష్ణ 2-3 రోజుల నుంచి కనిపించడం లేదని చెప్పారు. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 18న ఉదయం 8 గంటలకు హరిహర కృష్ణ నుంచి నిహారికకు నిన్ను కలవాలి అని మెసేజ్ వచ్చింది. దీంతో శివరాత్రి రోజు అంటే ఉదయం 9:30 వనస్థలిపురం నాగార్జున స్కూల్ పక్కన ఉన్న గల్లీలో ఇద్దరూ కలుసుకున్నారు. హాసన్కి కూడా నవీన్ని హత్య చేసిన విషయం చెప్పానని, హాసన్ని కలిసి నవీన్ అవయవాలు ఉన్న బ్యాగ్ని వాళ్ళ ఇంటికి దూరంగా ఉన్న చెట్లలో పడేశానని చెప్పాడు. నేను వరంగల్ వెళ్తున్నాను, నాకు డబ్బులు కావాలని అడిగాడు.
నిహారిక తన దగ్గరున్న 1500 రూపాయలు అతనికి ఇచ్చి పంపించేసింది. ఇదే టైంలో నవీన్ ఫ్రెండ్ తరుణ్ నుండి నిహారికకి ఫోన్ వచ్చింది. నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వాళ్ళ ఇంటర్ ఫ్రెండ్ని కలవడానికి నిన్న హైదరాబాద్ వచ్చాడు, నిన్నేమైనా కలిశాడా అని అడిగాడు. నవీన్ని హరి చంపిన విషయం దాచిపెట్టి నిహారిక నాకు నవీన్ గురించి ఏమీ తెలియదని చెప్పింది. ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకి నిహారికకి హరి ఫోన్ చేశాడు. నవీన్ వాళ్ళ మామ ఫోన్ చేశాడు, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం రమ్మన్నాడని చెప్పాడు. ఇదేదో తేడాగా ఉంది, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా, ఏదైనా ఉంటే ఎవరి ఫోన్తోనైనా నీకు ఫోన్ చేస్తాను, నువ్వు అంతవరకు హాసన్తో టచ్లో ఉండని చెప్పాడు. అదే రోజు సాయంత్రం మళ్ళీ తరుణ్ నుంచి నిహారికకి ఫోన్ వచ్చింది. నవీన్ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగితే నాకేం తెలియదని చెప్పింది నిహారిక. నవీన్ వాళ్ళ మామ కూడా నిహారికకి ఫోన్ చేసి నవీన్ గురించి ఏమైనా తెలిస్తే చెప్పమని అడిగాడు, కానీ నాకేం తెలియదని చెప్పింది. నిహారికకి పదే పదే ఫోన్స్ రావడం చూసి వాళ్ళ బావ భూపాల్ రెడ్డి ఏంటి విషయం అని అడిగాడు. అసలు విషయం చెప్పకుండా నిహారిక నవీన్ అనే మా ఫ్రెండ్ తప్పిపోయాడని చెప్పింది. నవీన్ వాళ్ళ మామ నిహారికకి మళ్ళీ ఫోన్ చేశాడు. ఇంతలోనే నిహారిక వాళ్ళ బావ భూపాల్ రెడ్డి ఫోన్ తీసుకొని, మీ అబ్బాయి గురించి మాకేం తెలీదు, నేను అడ్వకేట్ని, పదే పదే నిహారికకి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి అని చెప్పాడు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకి నిహారికకు ఒక ఫోన్ వచ్చింది. హరిహర కృష్ణ తన్ని హస్తినాపురం బస్టాప్ వద్ద ఉండమన్నాడు. అక్కడికి నిహారిక వెళ్ళింది. అప్పుడు హరిహర కృష్ణ అక్కడికి వచ్చి నిహారికను కలిశాడు. నవీన్ తల, అవయవాలు, బట్టలు తీసుకెళ్లి చంపిన దగ్గర వేసేయి, లేదంటే మా పైన కూడా అనుమానం వస్తుందని హాసన్ అన్నాడని నిహారికతో చెప్పి వెళ్ళిపోయాడు. హరి, హాసన్ ఇద్దరు కలిసి రాజీవ్ గృహకల్ప వెనకాల పడేసిన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగ్ని తీసుకొని తిరిగి బ్రాహ్మణపల్లి దగ్గర ఉన్న కంపెనీ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కుళ్ళిపోయిన నవీన్ తలని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి హరి ఒక్కడే బండి మీద హత్య చేసిన ప్లేస్కి వెళ్ళి అతని తలని మొండెం దగ్గర పడేశాడు. ఆ తర్వాత నిహారికను కలిసి ఆమెతో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లోనే స్నానం చేశాడు. నిహారిక బావ భూపాల్ రెడ్డి అడ్వకేట్ కావడంతో అతనితో మాట్లాడాలని డిసైడ్ అయ్యి అతనితో నవీన్ మర్డర్ గురించి మొత్తం చెప్పాడు. దీంతో భూపాల్ రెడ్డి ఇది చాలా పెద్ద కేసు, వెంటనే పోలీసులకు సరెండర్ కావాలని చెప్పాడు. దీంతో హరి వెళ్ళి అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్లో ఫిబ్రవరి 24న లొంగిపోయాడు. ఈ కేసులో హరిహర కృష్ణ A1 నిందితుడిగా ఉండగా హాసన్ A2 అండ్ నిహారిక A3గా ఉన్నారు. ఈ కేసులో ఉన్న హాసన్, నిహారికలను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేరం చేయడం ఎంత తప్పో దాన్ని తెలిసి దాచిపెట్టడం కూడా అంతే తప్పని. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.